కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను కట్టండి ప్రభా. అయా విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాలు, గందరగోళం అయిపోతున్నటువంటి కుటుంబాలు, ఐక్యత సమాధానం లేనటువంటి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. వారికి సమాధానాన్ని మీరు దయచేయండి, ఐక్యతను మీరు దయచేయండి. అయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను ఎలా పోషించుకోవాలో వారికి తెలియచేయండి. అయ్యా బిడ్డలు వారికి ఏ విధంగా లోబడతారో తండ్రి, అటు రీతిలో వారిని ట్రీట్ చేయడానికి కృపను చూపించండి. అయ్యా తండ్రి, తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళకి పిల్లల్ని గురి చేయకుండా కృపను చూపించండి. పిల్లలు ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళకి తండ్రి దేవా గురవకుండా వారికి సహాయం చేయండి ప్రభా. దేవ తల్లిదండ్రులకి తండ్రి జ్ఞాన వివేకాన్ని దయచేయండి. అయ్యా మీ జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా మీ కృపను వారికి దయచేయండి. తల్లిదండ్రుల పట్ల మీ కనికరాన్ని చూపించండి. బిడ్డలు ఏ విధంగా వారు నడిపించుకోవాలి అటు తెలివితేటలు వారికి దయచేయండి యేసయ్యా. అయ్యా పిల్లలు కూడా తండ్రి తమ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకునేవారుగా, వారి మాటలకి విధేయత చూపేవారుగా, వారికి లోబడేవారుగా తండ్రి వారిని చేయమని వేడుకుంటున్నాను యేసయ్యా.